హలో అండి, 12వ తారీఖు అయింది. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడే ఫస్ట్ డే మా వాడు వెళ్తున్నాడు. ఇగో ఇప్పుడే మారుతి వ్యాన్ వచ్చింది. కొత్త బట్టలు వేసుకొని, కొత్త షూ వేసుకొని, కొత్త బ్యాగ్ అన్ని వేసుకొని ఇప్పుడు మారుతి వ్యాన్లకు అడుగు పెట్టిండు. అంటే ఇంతకుముందు ఒక 10 days వెళ్ళి ఉండే. ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ ఈరోజు వెళ్ళడము. సో చాలా హ్యాపీ ఉంది. ఫస్ట్ టైం మా వాడు మణికొండ నుంచి మారుతి వ్యాన్లో ఎక్కుతున్నాడు. ఓకే, ఫస్ట్ డే ఏం ఏడవలేడు. మేము అందరం హ్యాపీ ఫీల్ అయినాం. సో వాడు ముందు వెళ్తున్నాడు వ్యాన్ లో, మేము వెనకాల ఫాలో అవుతున్నాము. వాళ్ళ మమ్మీ మా మమ్మీ కలిసి కారులో వెళ్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి వాడు ఎలా కూర్చున్నాడు ఏం కదా అనేది మనకు టెన్షన్ ఉంటుంది కదా. ఆ టెన్షన్ గురించి అనేది వెనక వెళ్ళడం జరుగుతుంది. అంటే మాకు దగ్గరనే ఎక్కడి నుంచి 5 kilometers. చూడండి ఎట్లా చూస్తున్నాడు. హీరో ఎస్వీఆర్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకుని మేఫీల్డ్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ మన ఫిల్మ్ నగర్కి వెళ్ళిపోతాం కదా. ప్రశాంత్ నగర్ నుంచి తీసుకెళ్తాడు. అంటే ఆ రూట్ వెళ్తుంటే జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ వే రోడ్ లో. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. నేను, మా మమ్మీ, నా వైఫ్ ఒక కార్లో వెళ్తున్నాం. మా మమ్మీ వెనకాల కూర్చుంది. నా పక్కన మా వైఫ్ కూర్చున్నది. ఎందుకంటే ఫిలిం నగర్ లో నా కొడుకు వ్యాన్ లో వెళ్తున్నానంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. భారతీయ విద్యా భవన్స్ లో మా సీట్ వచ్చిందంటే వాళ్ళ మమ్మీ, మా మమ్మీ కార్లో వెళ్తున్నాం. సో చాలా సంతోషంగా ఉంది. ఇలా మర్చిపోలేని రోజు. ఎందుకంటే కెరీర్ లో అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ స్కూల్లో సీట్ అవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదే పేరెంట్స్ మంచి చేస్తే పిల్లలకు వస్తాననేది ఒక నిరీక్షణ తీసుకోవచ్చు. అదే నేను నమ్ముకుంటున్నాను. అందుకనే మనకి భారతీయ విద్యా భవన్స్ లో సీట్ వచ్చిందని నమ్ముతున్నాను. సో మా అబ్బాయికి అందరూ బ్లెస్ చేస్తారని, ఓకే, వాడు లైఫ్ లో మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా కోరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మోర్ అప్డేట్స్ నేను ఇంకా మళ్ళీ వీడియోస్ పెడతాను. ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాము. భవన్స్ మెయిన్ గేట్, సెకండ్ గేట్ ఇది. అక్కడి నుంచి అందరూ లోపలికి వెళ్తుంటారు. ఇప్పుడు దిగుతున్నాడు మా సారు. బ్యాగ్ తీసుకొని దిగుతున్నాడు. ఫస్ట్ టైం కొంచెం ఏడ్చున్నాడు ఏమి. ఇదే భారతీయ విద్యా భవన్స్, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 71. సో ఇప్పుడే డ్రైవర్ తీసుకొని లోపలికి వెళ్తున్నాడు. ఇప్పుడే డాక్టర్ అమ్మ ముందుకెళ్ళిపోతుంది. వాళ్ళ అబ్బాయి కూడా మా అబ్బాయి క్లాస్మేట్స్. సో ఇప్పుడే ఇక లోపలికి వెళ్ళడానికి రెడీ అయిన మా వాడు కాలేజ్ పోతున్నట్టే వన్ సైడ్ వేసుకున్నాడు బ్యాగ్. చూసారా ఒకసారి? చూడండి. అరే 2 దిక్కులు వేసుకోరా నాయన, కాలేజ్ కాదు నువ్వు స్కూల్కి. ఓకే చలో గో. బాయ్ డాడీ, బాయ్. సో ఇప్పుడు లోపలికి డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు. సో వరణగర్ ఫస్ట్ డే కాబట్టి పేరెంట్స్ వెళ్ళాలి కాబట్టి వాళ్ళ మమ్మీ వెళ్తుంది లోపలికి. వాళ్ళ మమ్మీ పోయి టీచర్కి చెప్పేసి డ్రైవర్ని చెప్పేస్తే తర్వాత ఇక రెగ్యులర్ అవుతున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి పార్కింగ్ ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ గేట్ లో ఎంట్రీ ఇస్తున్నాండి. మోహన్ బాబు గారి ఇంటి ముందు ఉన్న గేట్ లో ఫస్ట్ గేట్ ఇది. ఆ గేట్ లో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకుంటే మా వైఫ్ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు అనుకున్నామండి. ఈ పార్కింగ్ స్థలం ఇది. మొత్తము బస్సులు మొత్తం చూసారు కదా. హైదరాబాద్ లో ఏ మూలలో పోయినా కానీ అన్ని కనిపిస్తుంటాయి బస్సులు ఇవే. సో ఇంత పెద్ద విశాలంగా ఉన్నది ఏరియా, చాలా బాగున్నది. ఓకే, అంటే మీకు కూడా తెలుసుండొచ్చు, తెలంగాణలోకి చెప్తే బాగుంటుంది అని చెప్పి చూపిస్తున్నానండి అంతే. సో ఇక ఇప్పుడు 9 o'clock నుంచి 12:30 వరకు ఇక టైం అయింది. మావాడు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేస్తాం మేము. ఇప్పుడు ఇక మావాడు ఇంటి ఇచ్చాడు. డాడీ ఫ్రెండ్షిప్ లో కూర్చున్నాడు మావాడు. ఓకే బేటా, గాడ్ బ్లెస్ యూ. ఓకే, వెల్కమ్. ఓకేనండి, నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయాలి, లైకులు షేర్ చేయండి. నేను మీకోసం కొన్ని అన్ని చూపిస్తుంటాను, అన్ని పెడుతుంటాను. నేను షూటింగ్స్ కానీ, నా అబ్బాయి కానీ, నా పర్సనల్స్, నేను ఎక్కడ వెళ్తున్నాయి కానీ పెడుతుంటాను. చూడండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ టు ఆల్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పటిలా ఉండాలి.